హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. మీకోసమే మేము టార్గెట్ సిరీస్ అన్నది స్టార్ట్ చేసాము. ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా లేక ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అన్నా ఈ సొల్యూషన్ లెసన్ టాపిక్స్ అన్నది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో పైగా ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో 4 మార్క్స్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్. మీరు ఈ పిఐటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన మెటీరియల్ కూడా అక్కడ లింక్లో అన్నది ఉంటాయి. ఓకే, సో ఇందులో మీకు 4 మార్క్స్ కవర్ చేయబోతున్నాను. ఈ 4 మార్క్స్ టాపిక్స్లో మీకు అడిగేది ఏంటి అంటే వాట్ ఈజ్ మొలారిటీ అండ్ వాట్ ఈజ్ మొలాలిటీ, వాట్ ఈజ్ మొలారిటీ అండ్ వాట్ ఈజ్ మొలాలిటీ డిఫైన్ చేయమని అడుగుతాడు. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఒక క్వశ్చన్ అన్నది అడుగుతాడు. సో ఇక్కడ మొలారిటీ అంటే ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, 1 mole ఆఫ్ సొల్యూట్, 1 mole ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్. 1 mole ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్ ఇన్ 1 liter ఆఫ్ సొల్యూషన్, 1 liter ఆఫ్ సొల్యూషన్. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేషన్ టర్మ్స్ని అంటే మీరు ప్రిపేర్ చేసిన ఏదైతే సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఎగ్జాక్ట్గా చెప్పడానికి యూజ్ చేసే యూనిట్స్ ఏంటంటే ఈ మొలారిటీ అండ్ మొలాలిటీ అనే యూనిట్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ మొలారిటీ అనేది వాల్యూమ్ బేస్ చేసుకొని చెప్తాం, ఈ మొలాలిటీ అన్నది గ్రామ్స్ బేస్ చేసుకొని చెప్తాం, గ్రామ్స్ ఆర్ కేజీ. ఇక్కడ ఏంటి అంటే 1 mole ఆఫ్ solute dissolve in 1 kg of solvent. Solvent is nothing but which is taken. For example, it is 100 grams. Again 4 grams of any solute dissolve in a particular solvent. So that concentration is called as molality, and the molarity is 1 mole. మళ్ళీ ఏంటి మేడం ఈ మోల్ అంటే ఏంటి అని అనుకోకండి. మోల్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 grams సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాను అనుకోండి, 4 grams సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాను అంటే అర్థం ఏంటి, 4 grams బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. ఈ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ కొన్నిసార్లు ఎగ్జామ్లో ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. సో అలాంటి టైంలో మీరు క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు, అటామిక్ నెంబర్ తెలిస్తే క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. సో దట్స్ వై వీ నో దట్ sodium hydroxide molecular weight, the atomic number of sodium is 11, the molecular weight is 23. Next, atomic number is oxygen is 8, the molecular weight is 16. The hydrogen atomic number is 1, the molecular weight also 1. So total how much you get my dear students, 40. So number of moles of sodium hydroxide in 4 grams అని అడిగారు అనుకోండి, 4 by 40, it is nothing but 1 by 10 moles. Okay, so ఈ moles, the number of moles present in 1 liter of solution. So next we go for the questions. You understand the basics, you can go for the question. Define molarity. Molarity అంటే ఏం చెప్పాను my dear students, 1 mole of solute dissolved in 1 liter of solution. So మొలారిటీ డెఫినేషన్ రాస్తారు. ఇంకా డెఫినేషన్ మీకు గుర్తు రాకపోతే గనక ఇలా రాసుకుంటారు, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆర్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వి, 1000 బై వి. ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చారు చూడండి మై డియర్ స్టూడెంట్స్, క్యాలిక్యులేట్ ద మొలారిటీ ఆఫ్ ఎ సొల్యూషన్ containing 4 grams of sodium hydroxide in 500 ml సొల్యూషన్. ఈ 500 mlనే ఇక్కడ మనం వి అనుకుంటాం, 4 grams ఇక్కడ తీసుకున్న వెయిట్,
క్వశ్చన్ బట్టి మీకున్న పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పిక్ చేసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. నెక్స్ట్ సోడియం హైడ్రాక్సైడ్. ఈ సోడియం హైడ్రాక్సైడ్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత మై డియర్ స్టూడెంట్స్? ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం కదా, 40. అగైన్ ఐ టోల్డ్ యూ sodium hydroxide. Sodium atomic number is 11. The atomic mass is 23 and oxygen is 8. Again the atomic mass is 16. Hydrogen is 1. So total 23 plus 1, 24. 24 plus 16, 40. So you substitute these values in this formula. Weight is how much? 4 grams. Molecular weight is how much? 40. And 1000 by V ఎంత వచ్చింది my dear students? 500 ml. So we substitute in the 500 ml. So 500 ones are 500 twos are 4 ones are 4 tens are. So how much you get my dear students? 2 by 10, that is equal to 0.2 capital M. Capital M means molarity or mole per liter అని రాసుకోవచ్చు. So this is a molarity formula, and again how to calculate the molarity in the given solution. So how much they given? First you understand the question, read 2 to 3 times, then only we understand the question. So here calculate the molarity of the solution containing 4 grams of sodium hydroxide in 500 ml of solution. 4 gram means it is the weight of sodium hydroxide. So we substitute in the weight. Again gram molecular weight, ఇది మీకు ఇస్తారు లేదంటే you can calculate that one. The sodium hydroxide is, sodium is 23, oxygen is 16 and hydrogen is 1. Total we get 40 molecular weight. So weight by molecular weight into 1000 by V. V is nothing but how much volume they given in the question. That volume is written in the V place. So all are we can substitute, we get the value this one. Okay, you go for the next question. Molality. ఇక్కడ molality అని మా printing mistake అయిందమ్మా. Molality. Molality means we indicated by small m. So molality means 1 mole of solute. 1 mole of solute dissolved in 1 kg of solvent. Here they don't mention the volume my dear students, they mention the kgs. It is nothing but weight. Okay, so here the question is calculate the molality small m of a 18 grams of glucose dissolved in 100 grams of solvent. So first you write down what is the weight here, 18 grams. What is the molecular weight here of the glucose? C6H12O6. If they give the question, in the question they give the molecular weight, you can substitute, otherwise you can calculate. So how many carbons is there? 6 carbons. The atomic number of carbon is 6. Atomic mass is 12. 6 12 is how much? 72 plus how many hydrogens is there? 12 hydrogens my dear students. So 12 ones are 12. So 72 plus 12. How many oxygens is there? 6 oxygens. So again we know the atomic number of oxygen is 8. So 6 means how many atomic number is 8? It is nothing but atomic mass is 16. How many oxygens is there? 6. So 16 6 yeah, 96. So we calculate 72 plus 12 how much? And again 96. So total we get 6 plus 2 8, 8 plus 2 10. Again 9 plus 1 10, 9. Again we add one more 1. So it is nothing but 180. So ఈజీగా క్యాన్సిల్ అయిపోయిందే ఇస్తారు మై డియర్ స్టూడెంట్స్, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో మొలాలిటీ ఫార్ములా ఏంటి మై డియర్ స్టూడెంట్స్? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by capital W. It is nothing but weight of solvent. So here what is the given? The weight of solvent 100. So we can substitute these values in this
formula. So how much is the weight given? 18. 18 by molecular weight of glucose. How much? 180 into 1000 by 100. 1000 by 100. So we can substitute these values in this formula. What do you get? 100 ones are 100 tens are. Again 10 10 get cancelled. 18 ones are 18 ones are. So we get 1 small m. You must write small m. In the molarity you can write capital M. In the molality you can write small m. It is called as molal. ఇక్కడ మొలాలిటీకి ఏం చెప్పాం? మోల్ పర్ లీటర్. హియర్ మొలాలిటీ ఈజ్ మోలాల్. ఇన్ సమ్ క్వశ్చన్స్ దే ఆస్క్ 1 మోలాల్. మోలాల్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మొలాలిటీ. మొలాలిటీ అని ఇండికేట్ చేసుకుంటారు. మోలాల్ అనే వర్డ్ వచ్చిందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మొలాలిటీ. మొలారిటీ అనే వర్డ్ ఆర్ మోల్ పర్ లీటర్ అని వస్తే వి కాల్డ్ యాజ్ మొలారిటీ. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్ మై డియర్ స్టూడెంట్స్? ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మోల్ ఫ్రాక్షన్. ఏంటి మేడం ఈ మొలారిటీ నార్మాలిటీ ఊరికినే మ్యాథ్స్ చెప్తున్నారు అనుకోకండి. సింపుల్గా మీకు ఒక కాన్సెప్ట్ అర్థమైతే మీరు ఈజీగా కళ్ళు మూసుకొని క్వశ్చన్ 2-3 సార్లు చదివితే చాలు, మీరు ఈజీగా ప్రాబ్లమ్ని చేసేయగలుగుతారు. సో వి గో ఫర్ మోల్ ఫ్రాక్షన్. ఆ వర్డ్లో ఉన్నది చూసారా, మోల్ని ఫ్రాక్షన్ చేస్తున్నాం. ఫ్రాక్షన్ మీన్స్ డివైషన్. సో ఈ డివిజన్ అనేది ఎలా చెప్తున్నాము? మోల్ ఆఫ్ ద సొల్యూట్ and moles of solvent. So here the mole fraction of a solute we can write and mole fraction of solvent. ఇక్కడ A ని solvent అనుకోండి, B ఏమో solute అనుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? డిఫైన్ మోల్ ఫ్రాక్షన్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ one component by the total number of moles of the solution or all components and answer. So mole fraction is nothing but Na by Na plus Nb. Mole fraction, number of moles of one component by number of moles of all components present in our solution. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సొల్యూట్ సాల్వెంట్ రెండే ఉన్నాయి కాబట్టి రెండే రాసాం. అది ఇంకొక